నమస్కారం. ప్రాచీన గ్రంథాల్లో దాగి ఉన్న అద్భుతమైన వ్యూహాలను విశ్లేషించే మన ఈ ప్రత్యేక ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మాస్టర్ క్లాస్ చూడబోతున్నాం. అవును, రాజనీతి లేదా పొలిటికల్ స్ట్రాటజీ అనగానే మనకు ఏవేవో మోడర్న్ థియరీలు గుర్తొస్తాయి కదా. కానీ పంచతంత్రం, నీతిచంద్రిక లాంటి మన ప్రాచీన గ్రంథాలు ఈ విషయంలో అస్సలు తగ్గవు. పలితుడు అనే ఒక చిన్న ఎలుక ఊహించని ఒక పెద్ద ఆపదలో చిక్కుకున్నప్పుడు తన బుద్ధిబలంతో ఎలా ప్రాణాలు కాపాడుకుందో ఈరోజు మనం చాలా డీటెయిల్డ్గా ఒక ఇంటరాక్టివ్ స్టోరీలా విశ్లేషిద్దాం. ముందుగా ఈ కొటేషన్ చూడండి. అవసరం కోసం శత్రువుతోనైనా స్నేహం చేయక తప్పదు. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. కానీ ఈ ఒక్క ప్రాచీన సూత్రమే మన ఈనాటి ఉత్కంఠభరితమైన పజిల్కి పునాది. ప్రాణాలకే ముప్పు వచ్చినప్పుడు పాత పగలు, భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఎలా ఆలోచించాలో ఇది మనకు నేర్పుతుంది. ఇది కేవలం ఏదో అడవిలో జంతువుల కథ మాత్రమే కాదు. నేటి రాజకీయాలకు లేదా కార్పొరేట్ బిజినెస్ వ్యూహాలకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పదునైన లాజిక్ ఇది. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అస్సలు కథలోకి వెళ్ళిపోదాం. ఈ వ్యూహాత్మక చదురంగంలో మన మెయిన్ ప్లేయర్స్ వీళ్లే. ఒక పెద్ద అడవి, అందులో ఒక విశాలమైన మర్రి చెట్టు. ఆ చెట్టు కింద లోమశుడు అనే ఒక బలమైన పిల్లి ఉండేది. అదే చెట్టు తొరలో పలితుడు అనే చాలా చాలా తెలివైన ఎలుక ఉండేది. మీకు తెలిసిందేగా, ఇద్దరూ జన్మతః బద్ధశత్రువులు. పిల్లికేమో ఎలుక మంచి బ్రేక్ఫాస్ట్, ఎలుకకు పిల్లి ఏమో సాక్షాత్తు మృత్యువు. ఈ ఇద్దరి మధ్య నడిచే మైండ్ గేమే మన ఈనాటి టాపిక్. ఇక్కడే ఈ స్టోరీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తుంది. ఒకరోజు ఆ అడవికి ఒక వేటగాడు వచ్చి ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద వల పన్నాడు. లక్కీగా మన ఎలుక తప్పించుకుంది. కాని పాపం లోమశుడు అనే ఆ పిల్లి మాత్రం ఎంచక్కా వెళ్లి వలలో చిక్కుకుపోయింది. ఇక అది బయటకు రాలేని పరిస్థితి. ఇది చూసిన మన పలితుడు, అదేనండి మన ఎలుకకి, ఇక పట్టలేనంత సంతోషం. వావ్, నా చిరకాల శత్రువు వలలో పడ్డాడు, ఇక నాకు తిరుగులేదు అని ఆనందంతో గంతులు వేసింది. అధికార సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయని తెగ సంబరపడిపోయింది. కాని ఆ ఆనందం జస్ట్ 1-2 నిమిషాలు కూడా నిలవలేదు. తను గెలిచేశానని ఆ ఎలుక సంబరపడేలోపే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పరిస్థితి ఒక్కసారిగా ఒక భయంకరమైన పీడకలలా మారిపోయింది. ఎందుకంటే స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎలుక అలా గంతులు వేస్తున్న ఆ ఒక్క క్షణంలోనే దాని ప్రాణాలకు ఊహించని స్థాయిలో మరో ముప్పు ముంచుకొచ్చింది. అదేంటో తెలుసా? ఆకాశవంక చూస్తే బాగా ఆకలితో ఉన్న ఒక పెద్ద డేగ మన ఎలుకను తన్నుకుపోవడానికి రెడీగా చూస్తోంది. సరే, అది చాలదన్నట్టు వెనక్కి తిరిగి చూస్తే ఒక క్రూరమైన ముంగిస ఎలుక మీద అటాక్ చేయడానికి పొంచి ఉంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎలుక పూర్తిగా ట్రాప్ అయిపోయింది. పారిపోవడానికి ఎటు చూసినా సురక్షితమైన దారి ఒక్కటి, అక్షరాల ఒక్కటి కూడా లేదు. ఈ టేబుల్ చూస్తే ఆ ముప్పు తీవ్రత ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుకు వెళ్దామా అంటే వలలో ఉన్న పిల్లి ఉంది. అది వెరీ హై రిస్క్. పైకి చూస్తే డేగా, వెనక్కి చూస్తే ముంగిస. ఈ రెండు ఇమ్మీడియట్ డెత్. లిటరల్గా ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఒక చిన్న దేశం 2 పవర్ఫుల్ అగ్రరాజ్యాల భయంకరమైన యుద్ధం మధ్య నలిగిపోవడం లాంటిది. లేదా ఒకవైపేమో రగులుతున్న కార్చిచ్చు, మరోవైపేమో లోతైన సముద్రం. ఇటు అడుగువేసినా ఖచ్చితంగా మరణమే. సో ఇప్పుడు మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఈ మొత్తం పరిస్థితిని ఒక కాంప్లెక్స్ పజిల్లాగా లేదా ఒక చెస్ బోర్డ్లాగా ఊహించుకోండి. 4 వైపులా మృత్యువు పొంచి ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ ఘోరమైన ప్రమాదం నుండి ఎలా బయటపడగలరు? మీరైతే ఏం చేస్తారు? ఆ ఎలుక వెయ్యాల్సిన తర్వాత లాజికల్ స్టెప్ ఏమై ఉంటుంది? నెక్స్ట్ ఏ నిర్ణయం తీసుకుంటే అది బ్రతుకుతుంది? గెస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన ప్రాచీన రాజనీతి సూత్రం ఎంత బ్రిలియంట్గా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. అదే స్ట్రాటజిక్ అలయన్స్ అండర్ డ్యూరెస్, అంటే విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసే వ్యూహాత్మక కూటమి. సింపుల్గా చెప్పాలంటే, ఇద్దరం చచ్చిపోవడం కంటే బ్రతకడం ముఖ్యం అనుకున్నప్పుడు బద్ధశత్రువుతోనైనా సరే జతకట్టడం. నా శత్రువుకి శత్రువు, నాకు మిత్రుడు అనే లాజిక్ అనమాట. ఇప్పుడు ఆ ఎలుక తన ప్రాణాలు కాపాడుకోవడానికి పిల్లిని ఒక టెంపరరీ ఫ్రెండ్లా ఎలా వాడుకోవాలో ఆలోచించింది. ఇది నిజంగా రాజనీతిలో ఒక అల్టిమేట్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడే మన ఎలుక మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. ఇదొక హై స్టేక్స్ నెగోసియేషన్. అంటే నమ్మండి, ఎలుక భయంతో వణికిపోతూ ఆ పిల్లి దగ్గరకు వెళ్లేదు. అస్సలు కాదు. ఒక కరుడుగట్టిన ధైర్యవంతుడైన నెగోషియేటర్లాగా, బాబాయ్
ఇద్దరం బ్రతుకుడాం డీల్ చేసుకుందామా అని ఆఫర్ చేయడానికి పిల్లి దగ్గరకు వెళ్ళింది. ఒక ఎలుక పిల్లి దగ్గరకు వెళ్ళి డీల్ మాట్లాడటమంటే అది ఎంత గట్సున్న పనో ఒక్కసారి ఊహించండి. ఆ ఎలుక పిల్లి ముందు పెట్టిన ప్రపోజల్ అక్షరాలా ఇలా ఉంది: మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నావు, నేను కూడా ఆపదలోనే ఉన్నాను. నువ్వు నన్ను చంపనని మాట ఇస్తే నేను నా పళ్లతో నీ వలను కొరికి నిన్ను విడిపిస్తాను. అప్పుడు మనం ఇద్దరం ఈ శత్రువుల నుండి సేఫ్గా ఎస్కేప్ అవ్వొచ్చు. చూశారా ఎంత తెలివిగా తనకున్న ముప్పును పిల్లి ముప్పుతో లింక్ చేసిందో. బయట ఉన్న ముంగిసా డేగల భయాన్ని వాడుకుంటూ తన సొంత శత్రువు దగ్గరే తన ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన బేరసారాలు చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడూ ప్రేమతోనో ప్యారతోనో జరగదు. అవసరాన్ని బట్టి ప్రాక్టికల్గా పొత్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. నిజమైన స్ట్రాటజిక్ విజ్డమ్ అంటే కొన్నిసార్లు సూటిగా ప్రమాదం వైపుకే నడిచివెళ్లి మన మనుగడకు 100% గ్యారంటీ ఇచ్చే ఒక డీల్ కుదుర్చుకోవడం. పలుతుడు అనే ఆ ఎలుక చేసింది ఎగ్జాక్ట్గా ఇదే. బ్రతకడం కోసం తన మృత్యువైన పిల్లితోనే చేతులు కలపడానికే రెడీ అయిపోయింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. కొన్ని $1 మిలియన్ ప్రశ్నలు ఇంకా అలానే ఉన్నాయి. పిల్లి అయిన ఆ లోమషుడు ఈ డీల్కి నిజంగానే ఒప్పుకుంటాడా? అసలు ఎలుక నిజంగానే ఆ వలను కొరుకుతుందా లేక మోసం చేస్తుందా? ఒకవేళ కొరికితే బయటపడిన మరుక్షణం ఆ పిల్లి ఎలుకను తినేస్తుందా లేక ప్రాణదాత కదా అని వదిలేస్తుందా? ఈ ఉత్కంఠభరితమైన పజిల్ ఎండ్ రిజల్ట్ ఏంటో మనం మన తర్వాతి విశ్లేషణలో చూద్దాం. అప్పటివరకు ఈ అద్భుతమైన మైండ్ గేమ్ గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.